ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట ఉన్న నన్ను ఈ ఎన్నికల్లోని ఆశీర్వదించని ఓటర్లను వేడుకున్నారు. ములుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు ముఖం చాటేసిన వ్యక్తులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మాటల గారడితో నిరుద్యోగులను, ఎస్సీలను, ఎస్టీలను మోసం చేసిన వ్యక్తి మళ్లీ మాయమాటలు చెబుతూ ప్రజల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచిస్తున్నారు. సీతక్క ఇక ఈ ఎన్నికల్లో సీతక్క గెలిస్తే డబ్బు సంచులు ముఖ్యం కాదు, ప్రజల కోసం కష్టపడే వారికే ప్రజల మద్దతు ఇస్తారని సంకేతం రాష్ట్ర వ్యాప్తంగా వెళుతోందని చెప్పారు సీతక్క. సోదరుడు ఎర్రకట్ల గోవింద్, సోదరుడు మంతన రమేష్ గారు, ఇర్సవద్ద రామ్మూర్తి, గ్రామ పెద్ద మనిషి సోదరుడు సల్ల వంగారి శివాకర్ గారు, సోదరు ఇప్పుడు 3-4 మండలాలకు తెలుసు. వంగారి శివాకర్ తమ్ముళ్ళు చెప్పండి కూడా అందరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు అంతా కూడా నామినేషన్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న కూడా నేను ఒక నామినేషన్ సెట్ చేసి ఈరోజు బీ ఫామ్ కూడా సబ్మిషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాన ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక విశ్వాసం, ఒక నమ్మకం, మంచి స్పందన మాకు అద్భుతంగా కనిపిస్తుంది. పోయినసారి కంటే ఈసారి ప్రజలలో ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. దానికి ప్రధాన కారణం 10 సంవత్సరాలు ఇచ్చినా కూడా పట్టుమని ప్రతి ఊర్లో 10 ఇండ్లు అన్నటువంటి పరిస్థితి. ఇండ్లు వరదలు వస్తే కూలిపోయినాయి, ఇండ్లు గాలిపోయినాయి. మరి అదేవిధంగా ఇబ్బందులు, గాలి దుమారాలకు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. పూరు గుడిసెలలో ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతము. అది కూడా మొన్న వచ్చినటువంటి ఇండ్ల లిస్టును చూసిన తర్వాత ఇండ్లు లేనటువంటి వాళ్ళకి ఇంకా ఆగ్రహవేశాలు వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్ మీద ఒక నమ్మకంతో 5 లక్షల ఇల్లు రావాలంటే కాంగ్రెస్కే ఓటేయాలి అనేటువంటి భావన. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే వాళ్ళ ఆశలు కూడా అడియాశలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించితేనే మరి వెంటనే 2 లక్షల ఉద్యోగాలతో పాటు 4,000 జీవన భృతి కూడా వాళ్ళకు నిరుద్యోగ భృతి వస్తున్నటువంటి నమ్మకంతో యువత కూడా పెద్ద ఎత్తున ఇవాళ కేసీఆర్ గారు నేను ముసలమ్మలకు పెద్ద కొడుకుని అనుకుంటాను. ఉన్న కొడుకు ఉద్యోగాలు లేక 40,000 జీతము 20,000 జీతాలు వచ్చేటి నువ్వు 2,000 ఇచ్చి ఓటేయించుకోవడం ఇది అన్యాయం కదా. కాబట్టి యువత కూడా పెద్ద ఎత్తున గ్రామాన తరలి రావాలని ఈ విషయాన్ని కూడా చెప్పాలని కోరుతున్నాం. ఏటు నాగరం విషయంలో మనకు తలాపునే గోదావరి ఉంది. ఈరోజు దాదాపుగా 2-3 నెలలైంది వర్షాలు పోయి పంటలన్నీ ఎండిపోతున్నాయి. కానీ గోదావరిలో నీళ్లు మనకు సుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అన్యాయాన్ని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. మేము కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము కూడా అసెంబ్లీలో అనేక సార్లు ప్రస్తావించడం జరిగింది. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ప్రజలకు చెప్పినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన అంటే 2 సార్లు అవకాశం ఇచ్చినాము. ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియమ్మకు ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇవ్వాలనేటువంటి ఉత్సాహం, ఊపు కూడా ప్రతి గ్రామంలో కనబడుతుంది. అది నాకు కొంత ఇంకా రెండోసారి ఇక్కడ నిలబడడానికి మరి ఒక ఊపిరిలాగా పనికి వస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేక టార్గెట్ లిస్టులో పెట్టింది. ఎందుకు అనేది నా ములుగు నియోజకవర్గ కుటుంబ సభ్యులతో పాటు
రాష్ట్రంలో ఉన్నటువంటి నా అభిమానులు కానీ, నా పనిని నచ్చినటువంటి వాళ్ళు కానీ, నేను చేసే సేవా కార్యక్రమాలు చాలామంది బెస్ట్ ఇట్లా ఎమ్మెల్యేలు ఇట్లా ప్రజలకు అందుబాటులో ఉండాలి, కష్టం ఉన్నప్పుడు కనబడాలి, ఓదార్చాలి, భరోసా ఇవ్వాలి అని కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి ఈ ఎన్నికలలో నాకు మద్దతు ఇవ్వండి. నేను ఏం తప్పు చేసినా, ఎవరి ఇండ్లు కూల్చినా, ఎవరి మీద కేసులు పెట్టినా, ఎవరిని ఇక్కడ ప్రతిపక్ష అధికార పక్ష అనే తేడా లేకుండా అన్ని వర్గాలను, అన్ని పార్టీలను మరి హక్కున చేర్చుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తే, నేను ఒక ఇంటి ఆడపడుచునే తప్ప రాజకీయం చేయలేదు. ఈరోజు ఎన్నికలు కాబట్టి నా గుర్తు చేయగుర్తు అని చెప్పుకుంటున్నా. కాబట్టి దయచేసి ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత కుట్ర? ఒక పేద ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి అందరి ఆడపడుచుగా, ప్రతి ఇంటి బిడ్డగా నాకు గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును చూసి సహించలేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి లెవెల్లో టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది న్యాయమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది మరి దుర్మార్గులు ఇవాళ కబ్జాలు చేసేటువంటి వాళ్ళు, పేదల భూములు గుంజుకునేటువంటి వాళ్ళు, ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కేటువంటి వాళ్ళను అందలం ఎక్కిస్తున్నారు. ఈరోజు నన్ను గెలిపించింది కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద. కాబట్టి ఆ గుర్తుతోటి నేను అమ్ముడు పోకుండా నిలబడ్డందుకు ఒక ఒంటరి మహిళగా ఉన్న నన్ను మరి ఈరోజు టార్గెట్ చేసి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? ప్రజలారా ఆలోచించండి. నేను చేసిందల్లా నా రాజకీయ జీవితంలో ఆనాడైనా ఉద్యమం చేసి ప్రజల కోసమే, దున్నేవాడికే భూమి కావాలని పోరాటం చేసినాము, పేదల కోసమే కొట్లాడినాము. ఈ రోజు కూడా ఎమ్మెల్యే గుండి ఎప్పుడు కూడా నేను ఈ పదవిని నా సొంత స్వార్థాల కోసమో, సుఖాల కోసమో ఉపయోగించలేదు. ఇవాళ ప్రశ్నించే గొంతునైనా, ప్రజలకు కష్టం ఉంటే సేవకురాలైనా, రాజకీయం అంటే సేవ అనేటువంటి ఒక దృక్పథంతో పని చేస్తున్నా. నాలాగా పని చేయండి అని నేను పిలుపునిస్తా ఉన్నా తప్ప నన్ను చాలామంది రోల్ మోడల్ గొప్ప అని కాదు. నాకు కష్టపడడం ఇష్టం, శ్రమను గౌరవించే సిద్ధాంతాల నుంచి నేను వచ్చిన, శ్రమించడం నేర్చుకున్నా. ఇదే నా పొరపాటుగా ఈరోజు నన్ను ప్రజలు ఇష్టపడుతుంటే, రాష్ట్రం ఇష్టపడుతుంటే, పక్క 4 రాష్ట్రాలు ఇష్టపడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లైనా పెట్టి సీతక్కను ఓడిస్తాం అనేటువంటి మాటలు ఎందుకు, ఈ రకమైనటువంటి కుట్రలు ఎందుకు జరుగుతున్నాయో ములుగు నియోజకవర్గ ప్రజలు, నా అభిమానులు, నా శ్రేయోభిలాషులు, నా యొక్క పని నచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఈ ఎన్నికలలో నాకు అండగా ఉండాలని పేరున కోరుతా ఉన్నాం. ఇవాళ సేవ చేసే వాళ్ళు కనుక ఓడిస్తే 5 ఏళ్ల తర్వాత కేవలం డబ్బు పట్టుకొని రావాలి, గెలవాలి, అవతల పడాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టినటువంటి అభ్యర్థి గురించి కూడా మీకు తెలుసు. ఆమె అతి తక్కువ వయసులో, అతి తక్కువ కాలంలో చాలా పదవులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం సీతక్కకు పోటీ అని. కానీ నేను పనిచేసిన మరి ఆమె 5 ఏళ్ల పనిలో, నా ఎమ్మెల్యే 5 ఏళ్ల పనిలో ప్రజలకు ఎవరు చేరువలో ఉన్నారో ప్రజలారా మీ అంతరాత్మను ప్రశ్నించుకొని ఎవరు బెస్ట్ క్యాండిడేటు. ఆమె కూడా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేసింది, ఇప్పుడు చైర్మన్గా ఉంది. పదవులేం తక్కువ లేవు ఇక్కడ, కానీ పనితనం ఏంటిది అనేది కూడా ఒక్కసారి గమనించాలని కోరుకుంటూ మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఎవరు బెస్ట్ క్యాండిడేట్, ఎవరైతే మనకు సేవకురాలిగా ఉంటారు, ఎవరైతే మన సమస్యల మీద ప్రశ్నిస్తారు. రేపు వచ్చేది 100కు 100% గవర్నమెంట్ కాంగ్రెస్దే. ఆ గవర్నమెంట్లో నేను మంచి స్థానంలో ఉండబోతున్నా, ఒక మంత్రిగా నాకు అవకాశం రాబోతుంది. ఈ టైంలో నన్ను ఈ రకంగా హింస పెట్టి ఒక ఒంటరి మహిళను చూసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విధానాలను మరి ప్రజలారా ఎండగట్టండి, నాకు మద్దతు ఇవ్వండి. ఈరోజు మా సోదరుడు మనోజ్ అన్న గారు కూడా నాకు అండగా రావడం నాకు చాలా బలాన్ని ఇచ్చింది. అదే కాకుండా ఎంతో రకాలుగా నా క్యాడర్ను, నా లీడర్లను కొనాలని ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పైసలు కాదు ముఖ్యం, మా ఆడబిడ్డ, మా ఇంటి బిడ్డ. రేపు ఆమె గెలిస్తే ఆమె ఒక ఉన్నత స్థానంలో ఉంటే మా ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నట్టుంటుంది, మా ఇంట్లో మంత్రి ఉంటుంది, మా ఇంట్లో ఒక పోస్ట్ ఉన్నదని భావనతోటి అందరూ కూడా నా దగ్గర ఏం లేకున్నా ఒక ప్రేమను పంచే మా ఆడబిడ్డగా భావించి నాకు అండగా ఉన్నారు. అదేవిధంగా రేపు మళ్ళీ తర్వాత ఎన్నికలప్పుడు ఓటర్లను పొందమని వస్తున్నారు. ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాము, ఇస్తాన్రు, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు ఏంటిదో ఆలోచించి ఓటేయాలని కోరుతూ